ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎవరు మర్యాద ఇవ్వడం లేదయ్యా. 2 రోజులుగా లాడ్జ్ లో రూమ్ తీసుకొని ఉన్నాను. మా అమ్మ నన్ను చీపురు కట్టతో కొట్టిందయ్యా. డబ్బులిస్తే ఏమని అంటాడు వాడు? వాడు 100 రూపాయలు కొట్టడానికి మనం అనుమతిస్తే అందులో మనకు 10 రూపాయలు ఇస్తాడు. ఎలా చేస్తే డబ్బులు వస్తాయి, అలా చేస్తే డబ్బులు వస్తాయని వాడికి చెప్పింది మనమే కదా. దాన్ని కంట్రోల్ చేయలేమా? అదే కదా, బయట పెడదాం సార్. వాడు బొక్కలన్నీ బయట పెడదాం. మన పవర్ ఏంటో వాడికి చూపిద్దాం. అదే కదా. ఏంటి ఉత్తమ్ గారు ఏం మాట్లాడరే? చాలా బాధగా ఉంది సార్. లంచం తీసుకున్న ప్రతి వారిని హీనంగానే చూస్తారు. ఇది మన చెవులకు వినిపించింది, మనం రియాక్ట్ అయ్యాం. చెవులకు వినపడని ఎన్నో విషయాలు గాల్లో కలిసిపోయాయి సార్. అసలు అక్కడ ఏంట్రా గొడవ? ఆ నలుగురిని నేను కలవాలని చెప్పు. అంతా అయిపోయింది. నా పిల్ల నన్ను డివోర్స్ అడుగుతుంది. నా పిల్ల నన్ను డివోర్స్ అడిగింది. ఏం చేయాలి ఇప్పుడు? చిల్లర బాబు, ఏంటయ్యా కారుతో మాట్లాడుతున్నావు? ఈ నెల డబ్బులు సరిపోలేదనుకుంటా. అసలు మీ నలుగురికి ఏమైందయ్యా? నా దగ్గర బాగా తింటున్నారు కదా. సరిపోలేదా? ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడిగి తీసుకోవచ్చు. ఏంటి ఉత్తమ్, నన్ను కొట్టావు? ఆగండి, మీరెందుకు స్టెయిన్ తీసుకుంటారు? వీడికి ఇది సరిపోదు, వేరే ఉంది. ఈసారి వదిలేయరా. నీకు తర్వాత రే, మమ్మల్ని చెడ్డవాళ్ళుగానే చూసావు, మంచివాళ్ళుగా చూడలేదు కదా. చూస్తా. చచ్చావురా నువ్వు. మేమేరా ప్రభుత్వ యంత్రాంగం. ఇలాగో తిప్పుతాం, ఇలా కూడా తిప్పుతాం. రెహమాన్ సార్. ఎస్ సార్. రేయ్ పోరా, దెబ్బలు తింది చాలు. పోరా. ఏం జరుగుతుందిరా? నిజంగానే కొట్టారేంట్రా? అవునన్నా, నేను చెప్పాను కదరా వాడిని బజార్కి ఇడుస్తాడని. వాడిని ఒక గంట కనిపెట్టు, మనకు టైం వచ్చింది. సరెండర్ అయిపోతానని చెప్తున్నాడు. నేను వాడితో ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులు 2-3 వాటికి ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు నేను సరెండర్ అయితే వాడిని అరెస్ట్ చేస్తారు కదా. మీరు వెళ్ళండి. లేదు తమ్ముడు, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకొచ్చేద్దాం.